మాత్రమే 1,34,00,000 మంది నివసిస్తున్నారు అధ్యక్ష. అంటే ఇక్కడ మోర్ దాన్ 1/3. టోక్యో ఒక సిటీలో తెలంగాణ జనాభా కంటే ఎక్కువ ఉన్నారు అధ్యక్ష. 4 కోట్ల మంది ఒక పట్టణంలో నివసిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు ప్రపంచం అంతా పట్టణాల వైపు వేగంగా విస్తరణ జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మనం నగరాలను అభివృద్ధి చేసుకోవాలి. అందులో భాగంగానే ఈరోజు వికసిత్ భారత్ ప్రణాళిక ఏంది? ఈరోజు అందుకోసమే మా ఆయన దుఃఖం చూడు, ఆయన బాధ చూడు. కడుపులో విషము ఎట్లా అంటే కడుపు నిండా విషయం. ఆ మూసీలో ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులలో అంతకంటే ఎక్కువ విషయం ఉంది అధ్యక్ష. విషం జిమ్ముతున్నారు. మీరు మూసి కాలుష్యమే ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష. ఈ మనుషుల కడుపుల్లో ఉన్న విషయం మూసి కాలుష్యానికంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష. ఏం నొప్పి అధ్యక్ష? నేను ఎవరినైనా విమర్శించిన అధ్యక్ష? నేను ఈ ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేపట్టబోతుందో సభలో సభ్యులు మాకు తెలవాలని అడిగినారు. పాయల శంకర్ గారు ఏమడిగినారు అధ్యక్ష? మేము సభ్యులము, ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు వివరించండి, మేము కూడా మా చేతనైన సాయం చేస్తామని మాట్లాడినారు అధ్యక్ష. నేను వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తే విషయం ఎందుకు పక్కుతున్నారు అధ్యక్ష? ఈరోజు క్వశ్చన్ అవర్లో సప్లిమెంటరీ క్వశ్చన్స్ 2 ఉంటాయి. 10 క్వశ్చన్స్ ఉండవు, 10 మందికి ఇయ్యరు. స్పీకర్ గారు అలౌ చేశారు. స్పీకర్ గారు నాకు అనుమతించారు వివరించమని. స్పీకర్ గారి అధ్యక్ష వాళ్ళ ప్రాధాన్యత ఏందో మీకు అర్థమైంది కదా అధ్యక్ష. ఈ చర్చ జరగవద్దు, ఈ నిజాలు ప్రజలకు తెలియవద్దు. విషం కడుపు నిండా విషం. మీరు కళ్ళు చూడండి అధ్యక్ష, అసలు వాళ్ళ కళ్ళలో చూడండి. వాళ్ళ కళ్ళకి ఓలే శక్తి ఉంటే ఆ విషపు కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చూస్తున్నారు అధ్యక్ష. కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. అది కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. అద్దాలు పెట్టుకున్నా మీ విషపు చూపులు ప్రజలకు అర్థమవుతాయి. అందుకోసమని నా మాట ఒక్కటే అధ్యక్ష. ఈరోజు